మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఒక పేపర్ కూడా బయటకొచ్చింది. ఒక నోట్ కూడా అప్పట్లో నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అనేది. అప్పుడు ఎమ్మెల్సీ సమయంలో రాజ్యసభ విషయంలో అప్పట్లో రాజ్యసభ వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ జనసేనకి అప్పుడు రాలేదు. నాగబాబుకి రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని ప్రకటన చేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఏపీ గ్రీన్ చైర్మన్ పదవి అనేది ఒకటి ఇచ్చారు. అది కూడా క్యాబినెట్ ర్యాంకే అంటున్నారు. కానీ క్యాబినెట్ ర్యాంక్ పదవికి, మంత్రి పదవికి తేడా లేదా? క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి ఇంకా మంత్రి పదవి ఇవ్వను అంటే వాళ్ళు సంతృప్తి చెందుతారా? అసంతృప్తి చెందుతారా? అప్పట్లో ఎవరికీ ఇవ్వలేనట్టుగా లిఖితపూర్వకంగా ఇచ్చారు. అంటే ఒక పేపర్‌లోనే రాసి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సైన్‌తో వచ్చింది ఆ లెటరు. అంటే ఖచ్చితంగా పదవి వస్తుందని ఆశించారు. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు కాబట్టి అలాగ పోటీ చేసి గెలిచుంటే ఓకే. అది వేరే రకంగా ఉండేది. లేదు. కాబట్టి అంటే ఇక్కడ ఒకటి సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అవుతుందని చెప్పి పక్కన పెట్టారా? ఎందుకంటే జనసేనకి వెళ్ళిపోతుంది ఆ పదవని. లేదంటే ఇంకో పదవి ఇచ్చే ఉద్దేశం లేదా? కానీ చంద్రబాబు నాయుడు గారి హామీలన్నీ కూడా బయటే కాదు, కూటమిలో పార్టీలకు కూడా కేవలం పేపర్లకే పరిమితం అవుతాయా? ఎందుకు అంటే మేమొస్తే 10,000 ఇస్తాం గౌరవ వేతనం వాలంటీర్లకి అని చెప్పి మాట్లాడారు అప్పట్లో. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 1,500 ఇస్తాం ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అంటే అవన్నీ పేపర్ మీద రాతలకే పరిమితమైనవి. ఓకే. ప్రజల విషయంలో అలా చేశారేమో అనుకోవచ్చు. పార్టీ విషయంలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు. రేపొద్దున ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే అదే ప్రచారం చేయాలి. వైసీపీ అదే ప్రచారం చేస్తుంది కూడా. ఓకే. దాన్ని వాళ్ళు అంగీకరిస్తారా లేదనేది తర్వాత సంగతి. కాకపోతే అదే ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ పేపర్లకు మాత్రమే పరిమితం అవుతాయా జనసేన విషయంలో మంత్రి పదవులు? రేపొద్దున్న స్థానిక ఎన్నికల్లో సీట్ల సంగతి ఏంటి? ఆ కోటా ఏంటి? నెక్స్ట్ ఒకవేళ కలిసి మళ్ళీ 2029 ఎన్నికలకైతే అప్పుడు లెక్కలేంటి అనేదే. కాకపోతే ఇప్పుడైతే మాత్రం మౌనంగానే ఉంది జనసేన. ఇంక భవిష్యత్తులో ఏం చేస్తుంది? ఏం జరుగుద్ది? మొత్తానికి నాగబాబు గారి మంత్రి పదవి అనేది పేపర్‌కే పరిమితం అయిందనేది ఒక చర్చ.